మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం క్రిస్మస్ సందేశంలో మొదటి భాగంగా యేసుక్రీస్తు పుట్టినరోజు, ప్రేమ పుట్టినరోజు అనే అంశాన్ని ధ్యానించుకుందాము. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ముందుగా మీ అందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. యేసు ప్రభు యొక్క శాంతి, సమాధానము, ప్రేమ మీ హృదయాల్ని, మీ కుటుంబాల్ని పరిపాలించునుగాక. యేసు ప్రభు మంచి కాపరిగా తన రెక్కల నీడలో మిమ్మల్ని కాచి కాపాడుదురుగాక. మీ పిల్లలకి బంగారు భవిష్యత్తును దయచేయుదురుగాక. ఆయన మీ ప్రార్థనలన్నీ సఫలం చేయునుగాక. God bless you. May Christmas peace, joy rule your hearts and also your families. Happy Christmas to you all. దేవుడు మీ జీవితాల్ని శుభములతో నింపుదురుగాక. గాడ్ బ్లెస్ యూ అండి. ఈరోజు ప్రపంచంలో మరి అతి ముఖ్యమైన రోజు అన్నమాట. దేవుడు మనిషిగా పుట్టిన రోజు కనుకనే యేసుక్రీస్తు పుట్టిన ఆ సంవత్సరాన్ని యానో డామిని అని పిలిచారండి లాటిన్ భాషలో. అంటే యానో అంటే ఇయర్, డామిని అంటే ప్రభు అన్నమాట. ప్రభు పుట్టినరోజు, యేసు ప్రభు పుట్టినరోజు కనుకనే ఆయన పుట్టినరోజు నుంచి క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అని ప్రపంచ చరిత్ర రెండు భాగాలుగా విడగొట్టబడిందన్నమాట. సో ఎవరి గురించి మనం అనుకున్నా కూడా క్రీస్తు శకం 1960 లేదా అలా అన్నమాట. అలెగ్జాండర్ని గురించి చెప్పాలనుకున్న క్రీస్తు పూర్వం 333లో ఆయన యూదా దేశం మీద దాడి చేశారు. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో సెంట్రల్ పాయింట్ ఎవరు అనంటే యేసుక్రీస్తు. నా జీవితానికి, మీ జీవితాలకి, ప్రపంచానికి ఆది అంతము ఆయన అన్నమాట. ఆ దేవుడు మనిషిగా పుట్టిన రోజు కనుక మనందరం తప్పకుండా సెలబ్రేట్ చేసుకోవాలండి. దేవునికి వందనాలు చెప్పాలన్నమాట. ఏంటి అంటే యోహాన్ 3:16లో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ప్రసాదించాడు. ఆయనను విశ్వసించు వారందరూ కూడా నాశనం చెందక నిత్య జీవం పొందడానికి ఆయన అట్లు చేశారు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి యేసుప్రభుని మనకిచ్చారు. యేసుప్రభు మనల్ని ఎంతో ప్రేమించి తన ప్రాణాన్ని మనకిచ్చారనమాట. సో మనం కూడా ఆయన పిల్లలుగా లోకానికి ఆ ప్రేమని పంచిపెట్టాలి. క్రిస్మస్ పండుగ అంటే మనము ఎలా సెలబ్రేట్ చేసుకోవాలంటే ఆయన ప్రేమ ఏదైతే మనం పొందామో అది మన చుట్టూ ఉన్న వాళ్ళతో పంచుకోవాలండి. ఎందుకు ఆయన ఈ లోకంలో పుట్టారు? ఆయన మన కొరకు సిలువలో మరణించడానికి ఈ లోకంలో పుట్టారనమాట. ముందుగా ప్రేమ పుట్టిన రోజు. ఎందుకంటే దేవుడు ఎవరంటే ప్రేమ అండి. యోహాన్ మొదటి లేఖలో 4వ అధ్యాయంలో 7వ వచనం నుంచి మీరు చదివితే దేవుడు ప్రేమ. ప్రేమ అనేది దేవుడి నుంచే పుట్టింది. ఒక వ్యక్తి ఇంకొకరిని ప్రేమిస్తున్నారు అనంటే త్యాగమైన ప్రేమతో, అమ్మ నాన్న మనల్ని ప్రేమిస్తున్నారు, తోడబుట్టిన వాళ్ళు, కట్టుకున్న భర్త మనల్ని ప్రేమిస్తున్నారంటే మనలో దేవుడు ఉన్నారనమాట. ఎవరిలో దేవుడు ఉంటారో ఆ పరమాత్మ జీవాత్మగా వాళ్ళలో నుంచి దేవుని ప్రేమ ప్రవహిస్తూ ఉంటుందండి. దేవుడు మనల్ని ప్రేమతో నింపుతారు. ఆ ప్రేమని మనం మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఇస్తామన్నమాట. రోమా 5:5లో పౌలు రాస్తాడు, పరిశుద్ధాత్మదేవుడు దేవుని ప్రేమను మన హృదయాల్లో పోస్తాడు, దేవుని యొక్క కరుణను మన హృదయాల్లో పోస్తాడనమాట. అందువల్లనే మనం కూడా ప్రేమ కలిగి, కరుణ కలిగి జీవిస్తూ ఉంటాం. మదర్ తెరీసా తల్లి అదే చెప్తారు,
ప్రార్థన ఎందుకమ్మా మీరు 2 గంటలు చేస్తారు అని ఖుష్వంత్ సింగ్ గారు ఇండియన్ జర్నలిస్ట్ ఆమెని ప్రశ్నిస్తారండి. కాల్కటాలో తన గురించి మరొక బుక్ రాయాలని ఒక 1 వీక్ ఉంటారనమాట. మదర్ తెరీసా హోమ్లో ఉండి అంతా గమనిస్తారు. తర్వాత ఒక పుస్తకాన్ని రాస్తారు ఆ తల్లిని గురించి, సంథింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్. మనం అంతా కూడా సంథింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్ అండి. పరలోకం నుంచి దేవుని రాయబారులు. దేవుడు యేసుప్రభుని ఎట్లా పంపించారో మనల్ని కూడా అలాగే పంపించారండి. ఎందుకంటే దేవుడు ఎంత ప్రేమమయుడు, ఎంత క్షమాకరుడు, ఎంత నీతిమంతుడు, అదంతా లోకానికి మన ద్వారా చెప్పాలని. సో వీఆర్ ది అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు రాయబారులుగా మేము ఈ లోకానికి వచ్చాం అంటాడనమాట పౌలు. 2 కొరింథీ 5:19 నుంచి చూస్తే క్రీస్తు రాయబారులుగా మీరు ప్రభుతో దేవునితో సమాధాన పడండి అని బ్రతిమాలు కొంచున్నాము అంటాడు. వీఆర్ ఆల్ అంబాసిడర్స్ ఆఫ్ గాడ్, అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్. ఆ క్రీస్తు ప్రేమని లోకానికి అందించాలన్నమాట. యేసుక్రీస్తు పుట్టిన రోజు అంటే ప్రేమ పుట్టిన రోజు అండి. మీ హృదయంలో యేసు ప్రభు పుడితే మీ హృదయంలో పుట్టింది ఎవరంటే ప్రేమ అన్నమాట. అప్పుడేం చేస్తారు? మీరు ఆ ప్రేమని లోకానికి అందిస్తారనమాట. జక్కయ్య చూడండి, జక్కయ్య లూకా 19లో జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వస్తారు. అప్పుడు జక్కయ్యతో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు ఆయన హృదయంలోకి వెళ్తారు, హృదయాన్ని తెరుస్తాడనమాట. యేసు ప్రభు ఆయన హృదయంలో పుట్టగానే ముందు జక్కయ్య ఏమంటాడంటే, నా ఆస్తిలో సగం అమ్మి పేదలకి ఇస్తాను. ఇది అండి ప్రేమ పుట్టినరోజు. మీరు లూకా సువార్త 1వ అధ్యాయం, అది నూతన నిబంధన అన్నమాట. మరియ తల్లి పరిశుద్ధాత్మని పొందినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమను పొందుతారు. వెంటనే మరి జకరియా ఇంటికి వెళ్ళి ఎలిజబెత్ అమ్మను దర్శించి శుభవచనాన్ని పలికి బాబు పుట్టే వరకు ఎలిజబెత్ అమ్మకు సేవ చేస్తారు. తాను కూడా గర్భం ధరించారు కదండి. మొదటి 3 నెలలు గర్భం ధరిస్తే ఎంత కష్టమో నాకు కూడా తెలుసు. చాలా కష్టం, ఏం తినలేము, ఎప్పుడు వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. కానీ తన బాధని మర్చిపోయి ఎలిజబెత్ అమ్మకు సేవ చేయడానికి వెళ్ళారు. ఇది అండి క్రిస్మస్ అన్నమాట. ఈరోజు కూడా మీరు దర్శించండి. మీ ఊరిలో వృద్ధులు ఎవరు ఉన్నారో వాళ్ళని దర్శించండి. మీ భోజనాన్ని వాళ్ళతో పంచుకోండి. తన భోజనంను పేదలతో పంచుకొను కరుణామయుడు దేవుని దీవెనలు పొందుతాడు. సామెతలు 22:9 అండి. నా హృదయంలో పరిశుద్ధాత్మదేవుడు రాశారు, నువ్వు ఎప్పుడెప్పుడు నీ భోజనాన్ని పంచుకుంటావో ఇతరులతో, అప్పుడు నీకు పరలోకం నుంచి దీవెనలు వస్తాయన్నమాట. నువ్వు ఏదేది అడుగుతున్నావో ఆ దీవెనలు దేవుని చిత్తానుసారం అయితే ఇస్తారు. అందుకే అష్టభాగ్యాలు ఎప్పుడు చదువుకోవాలండి. మన ఇంట్లో రాసుకొని పెట్టుకోవాలి. మత్తయి సువార్త 5:7 యేసుప్రభు ఏం చెప్తారంటే, దయామయులు ధన్యులు వారు దేవుని దయను పొందుతారు, దయను పొందెదరు అని ఉంటుందండి. మనం ఎంత దయ చూపిస్తామో మన చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల అంత దయ పరలోకం నుంచి ఒక నదిలాగా వస్తుందండి. నీరు పోసే వాళ్ళకి దేవుడు నీళ్లు పోస్తారండి. సామెతలు 11:25 అన్నమాట. మీరెంత సాయం చేస్తే, మీరు చేయగలిగింది మీరు చేయండి, మీరు చేయలేందా అని చేస్తారనమాట. మన పిల్లల్ని మార్చడము, పిల్లలు దైవభీతి కలిగి ఉండి బైబిల్ చదువుకొని వాక్యం ప్రకారం జీవించాలి. అదే నా ప్రార్థన అండి. దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించడం, నోటితో కొన్ని ప్రార్థనలు చేయడం కాదండి. యోహాన్ 14:15 యేసుప్రభు చెప్తారు, మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలు పాటిస్తారు, అప్పుడు నేను తండ్రిని ప్రార్థిస్తాను, ఆయన మీతో ఎల్లప్పుడూ ఉండడానికి మరొక ఆదరణకర్తని అంటే పరిశుద్ధాత్మని ఆయన మీకు ఇస్తారు. ఆయన మీతో, మీ లోపల ఆయన నివసిస్తారు. ఇవి 2 అండి. నూతన నిబంధనలో 2 వాగ్దానాలు ఎప్పుడు మన హృదయంలో ఉండాలన్నమాట. ఏంటి అంటే, ఒకటి యేసు ప్రభు శిలువ మరణం ద్వారా మనకి పాప క్షమాపణ. అప్పుడు మనము
తండ్రి బిడ్డలు అవుతాం, పరలోక తండ్రి బిడ్డలు. అప్పుడు మనం పరలోకానికి వెళ్ళగలుగుతాం. ఇంకొకటి ఏంటంటే, రెండవ వాగ్దానం ఏంటి అంటే, మనందరము పరిశుద్ధ ఆత్మతో నింపబడి ఆ ఆత్మ మనల్ని వాక్యం చదివేలాగా చేసి నీతి మార్గంలో యేసు ప్రభు ఎలా నడిచారో అలా నడిచేలాగా సాయం చేస్తారనమాట. జీసస్ ఈజ్ ద హోలీ స్పిరిట్ బ్యాప్టైజర్. లూకా సువార్త, మత్తయి సువార్త 3వ అధ్యాయం మీరు చదివితే బాప్తిస్మై యోహాన్ అంటారండి మత్తయి 3:11లో. నేనైతే పాప క్షమాపణ నిమిత్తము మేము నీటితో బాప్తిస్మం ఇస్తున్నాను మీకు, కానీ నా తర్వాత రానున్నవాడు నాకంటే గొప్పవాడు, ఆయన పాదరక్షల వారును విప్పడానికి కూడా నేను యోగ్యుడను కాను. ఆయన మీకు అగ్నితో పరిశుద్ధ ఆత్మతో మీకు బాప్తిస్మం ఇస్తాడు. యేసు ప్రభువు 2 విషయాలండి ఆయన దగ్గరికి మనం ఎందుకు రావాలంటే, ఒకటి ఏంటంటే ఆయన దగ్గర పాప క్షమాపణ పొందడానికి రావాలి. రెండోది పరిశుద్ధ ఆత్మని పొందడానికి యేసు ప్రభు దగ్గరికి రావాలి. నూతన నిబంధనలో ఈ 2 వాగ్దానాలండి. ఈ 2 వాగ్దానాలని దేవుడు మనకు చేస్తారనమాట. ఇప్పుడు మన యేసు ప్రభు ఈ లోకంలో ఎందుకు జన్మించారు? లోకమంతా ప్రక్కన పెడదామండి. నా కొరకు ఎలా మనము యేసు ప్రభుతో సంబంధాన్ని కలిగి ఉండాలంటే పర్సనల్ రిలేషన్ అన్నమాట. భార్య భర్తల మధ్యలో ఇంకెవరు ఉండరు కదండి. వాళ్ళిద్దరే పడక గదిలో మంచి ప్రేమ సంభాషణ జరుపుకోవాలండి. సెల్ ఫోన్స్ అంతా పక్కన పెట్టేసి ప్రేమ సంభాషణ. అందుకే భార్య భర్తల సంబంధం ఎలా ఉండాలి అని బైబిల్లో మధ్యలో ఉన్న బుక్ అన్నమాట, సెంట్రల్ బుక్ పరమగీతాల్లో రాయబడింది. అది భార్య భర్తల మధ్యలో సంబంధం. సొలొమోన్ రాజుకి తన ప్రియురాలికి మధ్య జరిగిన సంబంధం. అయితే అది మనకి యేసు ప్రభుకి మధ్యలో. ఆయన పెళ్లి కుమారుడు, మనం పెళ్లి కుమార్తె. కనుక భార్య భర్తల సంబంధం ఆత్మ సంబంధమైన ఆ సంబంధాన్ని కలిగి ఉండాలి. భార్య భర్తల మధ్యలో ఇంకెవరు ఉండకూడదండి, దేవుడే ఉండాలి. ఆదాము అవ్వ దేవుడు అన్నమాట ఆది గ్రంథంలో. అలాగే ఇప్పుడు కూడా పడక గదిలో భార్య భర్త క్రీస్తుతో, క్రీస్తు యందు, క్రీస్తు ద్వారా ఆ ఇద్దరి మధ్యలో ఇంకెవరు ఉండకూడదు అన్నమాట. ఏక ఆత్మ ఏక శరీరం మలాకి 2:14లో చెప్పినట్లుగా అన్నమాట. క్రీస్తుతో, క్రీస్తు యందు, క్రీస్తు ద్వారా. మన ఎట్లా పూజలో ఫాదర్స్ చెప్తుంటారు కదా, క్రీస్తుతో, క్రీస్తు యందు, క్రీస్తు ద్వారా మనం పరలోక తండ్రి బిడ్డలు అవుతామన్నమాట. క్రీస్తుతో అంటుకట్టబడి క్రీస్తు ద్వారా పరలోక తండ్రి బిడ్డలవుతాం. అక్కడి నుంచి అన్ని ఆశీర్వాదాలు కూడా మనకి క్రీస్తు ద్వారానే వస్తాయన్నమాట. ఆల్ ద బ్లెస్సింగ్స్ వి రిసీవ్ త్రూ జీసస్ క్రైస్ట్. అందువల్లనే ప్రతిసారి మనం యేసు ప్రభు సిలువ చెంతకి వెళ్ళాలండి. ఒక్క మెసేజ్, క్రిస్మస్ మెసేజ్ ఏంటి అంటే లూకా 2:11 దేవదూత గొర్రెల కాపర్లకు ఇస్తారండి ఆ సందేశము. ఏంటి అంటే సమస్త జనులకి పరమానందాన్ని కలిగించు శుభ సందేశాన్ని నేను మీ దగ్గరికి తీసుకొచ్చాను. సమస్త జనులు అంటే మీరు కూడా ఉన్నారు కదా, నేను కూడా ఉన్నాను కదా. ఏంటి అంటే నేడు దావీదు నగరంన మీకొక రక్షకుడు పుట్టాడు. రక్షకుడు దేని నుంచి రక్షిస్తాడండి? మనల్ని మరణం నుంచి రక్షిస్తాడనమాట. మరణం అంటే ఏంటంటే ఆత్మ పాపంలో మరణించినప్పుడు యేసు రక్తంలో కడగబడకుండా, యేసు సన్నిధిలో మన పాపాలను ఒప్పుకోకుండా, ధనికుడు చూడండి, లాజరు ధనికుడు అలా తింటూ త్రాగుతూ వినోదాలు చివరికి నరకానికి వెళ్ళాడు. నరకంలో ఆత్మ కాలిపోవడాన్ని రెండో మరణం అంటారండి. దీని నుంచి తప్పించడానికి యేసుప్రభు వచ్చారు. మొదటి మరణం అందరికీ ఉంటుందండి. ఈరోజున్న నేను రేపు ఉంటానా ఏమో, ప్రభు పిలిస్తే వెళ్ళిపోతాను పరలోకానికి. అందుకే ఈ వాక్యం చెప్పేది ఇప్పుడే బాబుతో చెప్తా ఉన్నాను, కెమెరా బాబుతోటి అనమాట. చాలా జాగ్రత్తగా షూటింగ్ చేస్తూ ఉంటే నేను చెప్పాను, నాన్న నేను కూడా అందుకే జాగ్రత్తగా చెప్తా అయ్యా, ఎందుకంటే నేను
ప్రభు పిలవగానే వెళ్ళిపోవాలి కదా. ఒకవేళ రేపు పిలిస్తే వెళ్ళిపోవాలి, ఈరోజు పిలిస్తే వెళ్ళిపోవాలి. నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా అందరికీ నేను ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి అని, ముఖ్యంగా మన క్యాథలిక్ చర్చికి ఒక బ్లెస్సింగ్గా ఉండాలని. ఈ శరీరం ఉన్నంతసేపే మనం దేవుని పని చేస్తాం. ఆత్మ శరీరంలోంచి బయటకు వస్తే ఇంకా మనం ఏం చేయలేం. కనుక ఈ దేహం యొక్క విలువ మనం తెలుసుకోవాలి అని చెప్తూ ఉన్నాను అనమాట. అయితే మనలో జన్మించాలండి. అపుత్రస్య గతిర్నాస్, మనం పరలోకానికి వెళ్ళాలంటే యేసు ప్రభు మనలో జన్మించాలన్నమాట. యేసు ప్రభు మనల్ని పాపం నుండి రక్షిస్తాడండి. యేసు అను మాటకు అర్థం ఏంటి అంటే, యేసు అనగా ఆయన తన ప్రజలను వారి పాపం నుండి విడిపించును. జీసస్ మీన్స్ ద వన్ who delivers his people from their sins. మాథ్యూ 1:21 అండి. యోసేపుకి కలలో దేవుడు చెప్తారనమాట, నువ్వు మరియని స్వీకరించాలయ్యా, మరి పుట్టబోయే నీవు మరియని స్వీకరించాలి. ఆమె పరిశుద్ధాత్మ ప్రభావం వలన గర్భం ధరించింది. ఆ పుట్టబోయే బిడ్డకి నీవు యేసు అని పేరు పెట్టాలి. యేసు అనగా ఆయన తన ప్రజలను వారి పాపం నుండి విడిపిస్తాడు. అందుకొరకు యేసుప్రభు ఈ లోకంలో పుట్టారు. కనుక మనం యేసుప్రభు సన్నిధికి మన పాపాలని క్షమించమని అడగడానికి వెళ్ళాలండి. యేసు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నా పాపాలని క్షమించు అని మనం వెళ్ళాలన్నమాట. అందుకే మీరు మత్తయి సువార్త 9వ అధ్యాయంలో చూడండి. యేసుప్రభు పేతురు వాళ్ళ ఇంట్లో కఫర్నాంలో సువార్త బోధిస్తుంటే ఒక పక్షవాత రోగిని 4 మనుషులు యేసుప్రభు ముందు దించుతారు. ఆయన పాపం వల్ల ఆయనకి పక్షవాతం వచ్చింది. యేసుప్రభు గ్రహించి అతని వైపు చూసి ఏమని పిలుస్తున్నారు చూడండి, కుమారా ధైర్యం వహించు, నీ పాపములు క్షమించబడినవి. ఎప్పుడైతే ఆయన ఆత్మలో ఉన్న పాపం పోయిందో శరీరంలో ఉన్న ఆ రోగం పోయిందండి. శరీరానికి కొన్ని రోగాలు, అన్నీ కాదండి, కొన్ని పాపం వల్ల వస్తాయన్నమాట. అప్పుడు ఈ రోగం పోవాలి అంటే ముందు పాపం పోవాలి అన్నమాట. వేరుకి పురుగు పడితే మరి కాండము ఆకులు ఎండిపోతాయి కదండి. అలాగే ఆ పాపం చేసినప్పుడు మరి శరీరానికి రోగం ద్వారా అదొక సూచన అన్నమాట మనకి. అందువల్ల దాని నుంచి బయటికి రావాలని. అలాగే లూకా సువార్తలో 7వ అధ్యాయంలో అండి, సిమోని ఇంట్లో పాపాత్మురాలు కన్నీటితో యేసుప్రభు పాదాలని తడుపుతుందన్నమాట. తన పాపాలని మన్నించమని తన వెంట్రుకలతో తుడుస్తుంది యేసుప్రభు పాదాలని. ఒక్కొక్క కన్నీళ్ళు యేసుప్రభు పాదం మీద పడుతుంటే ఆమె ఒక్కొక్క పాపం ఒప్పుకుంటుందన్నమాట హృదయంలో నుంచి. అప్పుడు ప్రభు అంటారు, అమ్మా అమ్మా నీ పాపములు క్షమించబడినవి. యేసుప్రభు ఈ లోకానికి మనల్ని పాపం నుంచి రక్షించడానికి, క్షమించడానికి వచ్చారండి. ఇంకా యేసుప్రభు మరి యోహాను సువార్త 5వ అధ్యాయంలో బెత్సైదా కోనేటి వద్ద పక్షవాత రోగి 38 సంవత్సరాలండి. కానీ ఆయనని స్వస్థపరిచి ఆ తర్వాత దేవాలయంలో అతన్ని చూసినప్పుడు, ఇదిగో నీకు ఇప్పుడు స్వస్థత కలిగింది కదా, ఇక పాపం చెయ్యకు అని అతనికి హితబోధ చేస్తారనమాట. అలాగే మరి పాపం నుండి రక్షించడానికి, రోగం నుంచి రక్షించడానికి, పక్షవాత రోగి పాపం మన్నించినప్పుడు ఆయనకి మరి రోగం నుంచి కూడా విడుదల కలిగింది కదండి. అలాగే రోగం నుంచి రక్షించిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి. మనం లూకా సువార్త 13:12 చూసినట్లయితే నడుము వంగిపోయిన స్త్రీ అన్నమాట. ఇట్లా ఉంటుంది నడుము, ఇట్లా ఉండకుండా వెనకాల ఇక్కడ ఒక దయ్యం కూర్చోవడం వల్ల ఆమె నడుము ఇట్లా అయిపోయింది. వాళ్ళు ఎందుకు అనుకుంటారేమో ఊర్లో వాళ్ళు, సడన్గా ఇట్లా ఉన్నాము, ఇట్లా గూని వచ్చేసింది ఏంటి అని. కానీ ఇక్కడ ఒక దయ్యం వెళ్ళి కూర్చుంది. యేసు ప్రభు, ఓ స్త్రీ నీవు ఈ రోగం నుండి విముక్తిని పొందావు అని ఒక మాట చెప్పగానే అక్కడ దయ్యం వెళ్ళిపోతుంది, ఆమెకి స్వస్థత కలుగుతుందండి. కొన్ని రోగాలు చెప్పాను కదా, అపవిత్ర ఆత్మల వల్ల వచ్చినప్పుడు అది యేసు ప్రభువే మనల్ని
స్వస్థత పరచగలడు, విముక్తి ఇవ్వడానికి వచ్చాడనమాట, విమోచించడానికి ప్రభు వచ్చాడు. కనుక మన హృదయంలో ఆయన జన్మిస్తే మనకి పాప క్షమాపణ అండి, రోగం నుంచి మనకు విడుదల, శాపం నుంచి విడుదల. గలతీ 3:13లో యేసు ప్రభు సిలువలో శాపమై మరణించి మనకి శాప విమోచన, ధర్మశాస్త్రం తెచ్చిపెట్టిన శాపం నుంచి మనల్ని విడిపించి అబ్రహాం దీవెనలోనికి అడుగిడడానికి, పరిశుద్ధాత్మని పొందడానికి మనకి ద్వారం తెరిచాడనమాట. ఇక్కడ చూడండి, శాపం నుండి దీవెనలోనికి అనే బుక్లో నేను రాశాను. ఇది కూడా ఇలా ఉండాలి అని కవర్ పేజ్ ప్రభువే చూపిస్తారండి నాకు దర్శనంలో ఎలా ఇక్కడ ఆయన పాపం తన మీద వేసుకొని మన పాపము మనకి ఆయన నీతి వస్త్రాన్ని ఇచ్చాడనమాట. అలాగే మన రోగం ఆయన తీసుకొని ఆయన ఆరోగ్యాన్ని మనకిచ్చాడు. యెషయా 53:5 ప్రకారం ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత. ఆ తర్వాత మన పేదరికాన్ని ఆయన తీసుకొని తన ఐశ్వర్యాన్ని మనకిచ్చాడు. తన మహిమ, ఐశ్వర్యం అంటే లోక సంబంధమైంది కాదండి. యేసు ప్రభు ఈ లోక సంబంధమైనవి ఇవ్వడానికి రాలేదు, ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని మనకి ఇవ్వడానికి, తన మహిమలో మంచితనంలో పాలు పంచుకోవడానికి. ఎఫెసీ 1:3లో రాయబడి ఉంటుందన్నమాట. యేసుక్రీస్తు ద్వారా మనము ప్రతి ఆధ్యాత్మిక ఆశీర్వాదాన్ని పొందడానికి మనకి యోగ్యత ఉంది అన్నమాట. స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. ఆ తర్వాత శాపం, ఆయన మన శాపం తన మీద వేసుకొని అబ్రహాం దీవెనలు మనకిస్తారనమాట. తర్వాత మన మరణం అంటే రెండో మరణం అండి. తను మన మరణాన్ని తన మీద వేసుకొని తన జీవాన్ని మనకిచ్చారనమాట. ఇవన్నీ కూడా మనం పొందుతాము యేసు ప్రభు మన హృదయంలో జన్మించినట్లయితే. ఆయన ఇంకా ప్రేమ పుట్టిన రోజు కదండి. మనలో యేసు ప్రభు పుడితే మనలో ప్రేమ పుడుతుందండి. యేసు ప్రభు మనలో జన్మించినట్లయితే ఇవన్నీ మనం పొందుతామన్నమాట. కనుక విశ్వాసంలో యేసు ప్రభు మన హృదయంలో జన్మించుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించి యేసు ప్రభుని మాకు ప్రసాదించారు. యేసయ్య, మీ సిలువ మరణం ద్వారా మాకు పాపం నుంచి విడుదలనిచ్చారు తండ్రి. అయ్యా, రోగం నుంచి విడుదల, శాపం నుంచి మాకు విడుదలనిచ్చారు. అబ్రహాం దీవెనలో ప్రవేశించడానికి మాకు కృపనిచ్చారు. మా అందరి కుటుంబాల్లో జన్మించండి, మా అందరి హృదయాల్లో జన్మించండి. మాకు పాపం నుండి, శాపం నుండి, రోగం నుండి, పేదరికం నుండి మాకు విడుదలని దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. యేసు ప్రభు మనలో జన్మిస్తే ఆ ప్రేమ, యేసు ప్రభు ప్రేమ, కరుణ ఒక నదిలాగా మన నుండి లోకానికి ప్రవహిస్తుందండి. ఆ కృపని దేవుడు మీకు దయచేయును గాక. వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్ టు యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.